ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా వెంటనే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి చాలా వ్యాపిస్తుందని, మరణాలు సంభవిస్తున్నాయని న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ స్క్రబ్ టైఫస్ దేని వలన వస్తుంది, లక్షణాలేంటి, దీని వలన వచ్చే అనార్థాలేంటి, ఇది ప్రాణాంతకమా, ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఓరియన్షియా షిషుగముషి అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఏ బ్యాక్టీరియా అయినా శరీరంలోకి రావాలంటే ఏదో ఒక టిక్ కానీ, మైట్ కానీ, దోమ కానీ, ఈగ కానీ ఇలాంటి ఒక క్యారియర్ కావాలన్నమాట. ఈ స్క్రబ్ టైఫస్ కాజ్ చేసే బ్యాక్టీరియా వచ్చి మనకి మైట్ ద్వారా వస్తుంది. మైట్ అంటే ఏంటంటే మనకి చిన్న పురుగులాగా ఉంటుందన్నమాట. ఇవి జంతువుల మీద ఉండే పురుగులు. పొదల్లో ఎక్కువ చెట్లు గుబురులుగా ఉన్న దగ్గర, గడ్డి ఉన్న దగ్గర, ఇలాంటి ప్రాంతాలలో పురుగులు అనేవి ఉంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో మన శరీరంలోని రక్తనాళాల మీద ఈ బ్యాక్టీరియా యొక్క ప్రభావం చూపిస్తుందన్నమాట. రక్తనాళాలు అంటే ఇంకా శరీరంలో ప్రతి భాగంలోనూ ఉంటాయి కాబట్టి స్క్రబ్ టైఫస్ వ్యాధి మన శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మొదట్లో అయితే ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలు తీవ్రంగా ఏమీ ఉండవు. సాధారణ జ్వరం లాగానే ఎక్కువ జ్వరం రావడం, చలి ఉండటం, నీరసం ఉండటం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు ఇది స్క్రబ్ టైఫస్ అని ప్రత్యేకంగా మనము గుర్తించలేము. ఎప్పుడైతే ఇతర లక్షణాలు ఉంటాయో, ఇతర లక్షణాలు అంటే ర్యాష్ రావచ్చు, చిన్న ర్యాష్ రావచ్చు, పెద్ద ర్యాష్ రావచ్చు, అరిచేతులు అరికాలలో ర్యాష్ రావచ్చు, ఎక్కువ నీరసం రావచ్చు, లేదా ఇంకొన్ని లక్షణాలు దీనికి ప్రత్యేకంగా ఏంటంటే ఆ మైట్ అనేది మన శరీరంలోకి ఎక్కడ అతుక్కుంటుందో అక్కడ ఒక గాయం ఏర్పడుతుంది. ఆ గాయాన్ని మనము ఎష్కార్ అంటాం అన్నమాట. ఆ గాయాన్ని ఇక్కడ నేను పిక్చర్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరిలోనూ గాయం ఉండాల్సిన అవసరం లేదు. గాయం ఉంటే మాత్రం అది స్క్రబ్ టైఫస్ అని తేల్చుకోవడానికి ఒక మంచి నిర్ధారణ. సో ఈ గాయం అనేది కూడా ఎక్కడుంటుందంటే ఈ మైట్స్ అనేవి ప్రత్యేకంగా మనకు కనిపించే శరీర భాగాలు కాకుండా కనిపించని శరీర భాగాల్లో ఎక్కువగా అతుక్కొనుండి అక్కడే ఈ పుండు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనిపించని ప్రదేశాల్లో మన శరీరం లోపల, చంకల్లో, గజ్జల్లో, వీపు వెనక భాగంలో ఇలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ప్రైవేట్ పార్ట్స్ ఏరియాలో అక్కడంతా కూడా ఈ గాయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గాయం కోసము ఇలాంటి లక్షణాలతో వచ్చినప్పుడు మేము వెతుకుతామన్నమాట, ఎక్కడైనా శరీరంలో ఈ ఎష్కార్ అనేది కనిపిస్తుందా అని. మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రతి అవయవము కూడా ఈ స్క్రబ్ టైఫస్లో ఇబ్బంది పడే అవకాశం ఉందని. సో దాని ద్వారా మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మెదడు ఎఫెక్ట్ అయిందనుకోండి, మెదడు వాపు లక్షణాలు అంటే ఎక్కువగా తలనొప్పి రావడం, తల తిరిగినట్లుగా ఉండడం, ఫిట్స్ రావడం, కోమా, ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం, ఇలాంటి లక్షణాలు రావచ్చు. లేదా గుండె మీద ప్రభావం కనిపిస్తే మయోకార్డైటిస్ రావచ్చు. ఆ టైంలో మనకి గుండె పని చేయకుండా అయిపోయే అవకాశం ఉంటుంది. ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టు మనకి తెలుస్తుంది. గుండె పని చేసే విధానం స్లో అయిపోయిందనుకోండి, అప్పుడు మనకి ఇంకా కాళ్ళు, చేతులు, మొహము వాపు రావడం, ఆయాసం రావడం, ఎగశ్వాస రావడం ఇలాంటివి ఉంటాయి. నెమ్ము కూడా రావచ్చు. సో అప్పుడు కూడా మనకి నెమ్ము లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకా లివర్ ఎఫెక్ట్ అయితే కామెర్లు రావచ్చు. లివర్ ఎంజైమ్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి కామెర్లు, యూరిన్లో కూడా రంగు మార్పు రావచ్చు. కిడ్నీ ఎఫెక్ట్ అయితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తాయి. కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరిలో రావు, ఎవరో కొందరిలో మాత్రమే వస్తాయి. ఆ కొందరిలో కూడా చాలా వరకు ఎందుకు వస్తాయంటే ఇది స్క్రబ్ టైఫస్ అని గుర్తించకుండా వేరే జబ్బేమో అనుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. నిజానికి స్క్రబ్ టైఫస్కి చాలా చిన్న మందులతోనే కంప్లీట్ రికవరీ ఉండే అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్లోకి వెళ్ళక ముందైతే. వన్స్ కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతే దాని పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మందులే కాకుండా ఆ కాంప్లికేషన్స్కి సంబంధించిన ఇతర ట్రీట్మెంట్లు, ఐసీయూ వరకు వెళ్ళి ప్రాణం పోయేంత పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇక్కడ అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే స్క్రబ్ టైఫస్కి మనకి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. స్క్రబ్ టైఫస్ కోసమే సపరేట్గా యాంటీబాడీ టెస్ట్ ఉంటుంది, ఐజీఎం స్క్రబ్ టైఫస్. ఇది కాకుండా మనం ప్రతి జ్వరంలోనూ చేపిస్తున్నలాగానే సిబిపి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకున్నప్పుడు దాంట్లో కణాలలో మార్పులు కనిపిస్తాయి. తెల్ల కణాలు పెరిగి ఉండడం, డెంగ్యూ లాగానే ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఉండడం ఇక్కడ కూడా జరుగుతుందన్నమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్లో చూస్తే లివర్ ఇబ్బంది పడుతున్నట్లుగా ఎంజైమ్స్లో మనకు తెలుస్తుంది. శరీరంలోని ప్రోటీన్ వాల్యూ, సీరం ఆల్బుమిన్ అంటాం, అది తగ్గిపోయి ఉంటుంది. ఇంకా ఏంటంటే కిడ్నీ ఇబ్బందులు తెలుస్తాయి. అక్కడ మనకి ఎలక్ట్రోలైట్స్లో ఇంబ్యాలెన్సెస్ కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. దీనితో పాటు కూడా మనము చాలాసార్లు జ్వరం అనగానే డెంగ్యూ పరీక్ష, మలేరియా పరీక్ష, వైడాల్ పరీక్ష చేయిస్తూ ఉంటాం.
ఫీవర్ వస్తున్నప్పుడు డెంగ్యూ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డెంగ్యూవో కాదో నిర్ధారించుకుంటే దానికి తగిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి అని ఇంతకుముందు మన డెంగ్యూ వీడియోస్లో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ లింక్స్ ఇక్కడ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ నేను అన్నిటికంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్డయాగ్నోసిస్ వలన ఇది స్క్రబ్ టైఫస్ అని గుర్తించకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ మనం త్వరగా మొదలు పెట్టకపోవడం వలనే పెద్ద సమస్య వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ చేసుకుంటున్న టెస్ట్లలో అనవసరంగా వైడాల్ అనే ఒక టెస్ట్ చేసుకుని అది కొంచెమే పాజిటివ్ వచ్చినా కూడా టైఫాయిడ్ అని చెప్పేసి టైఫాయిడ్కి మందులు పెట్టేస్తూ ఉంటారు. ఆ టైఫాయిడ్ మందులు వాడుకుంటూ ఏదో కొంచెం తగ్గిందిలే అనుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ స్క్రబ్ టైఫస్కి అవసరమైన మందులు కొన్ని టైఫాయిడ్ మందులలో కూడా కలిసి ఉంటుంది. అలాంటప్పుడు మీకు స్క్రబ్ అని తెలియకుండా కూడా కొన్నిసార్లు మీ స్క్రబ్ టైఫస్ వచ్చి నయం అయిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని మందులు స్క్రబ్ టైఫస్కి పనిచేయవు. అలాంటప్పుడు ఆ మందులు మాత్రమే మీరు వాడుతూ ఉంటే ఉపయోగం ఉండదు. కాబట్టి వైడాల్ పాజిటివ్ వచ్చిన ప్రతిసారి అది టైఫాయిడ్ అని చెప్పి మీరు తప్పుదోవలో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ స్క్రబ్ కానీ డెంగ్యూ కానీ కోవిడ్ కానీ ఇంకా ఇలాంటి వేరే ఇతర జబ్బులన్నీ కూడా తీవ్రమైపోయే పరిస్థితి ఉంటుంది. వైడాల్ అనేది టైఫాయిడ్ జబ్బులో మాత్రమే కాకుండా మనకి ఫీవర్ వచ్చినప్పుడు చాలాసార్లు పాజిటివ్ వచ్చేసే అవకాశం ఉంటుంది. దానికి అనమనెస్టిక్ రియాక్షన్ అనే ఒక రీజన్ ఉంటుంది. ఇవన్నీ నేను డెంగ్యూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీరు వైడాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వేరే వాటన్నింటినీ పట్టించుకోకుండా ఉండడమే మీరు చేస్తున్న తప్పు. వైడాల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా సరే ఇతర లక్షణాలు ఉన్నప్పుడు మిగిలిన టెస్టులు కూడా చేయించుకోవాలి. టైఫాయిడ్ అని చెప్పేస్తే అదేదో మనకు ఒక డయాగ్నోసిస్ దొరికేసిందని దానికి ఒక ట్రీట్మెంట్ పథ్యం చాలా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇతర లక్షణాలను కూడా గమనించి ఇతర టెస్టులు కూడా చేసుకున్నప్పుడు మాత్రమే ఇలా డెంగ్యూ కాంప్లికేషన్స్ కానీ స్క్రబ్ టైఫస్ కాంప్లికేషన్స్లో కానీ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మిస్డయాగ్నోసిస్ అవ్వకండి, మిస్లీడ్ అవ్వకండి. మీ లక్షణాలను బట్టి డాక్టర్ సజెస్ట్ చేసినట్లుగా ప్రాపర్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోండి. పెద్ద కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా చిన్న దశలోనే దీన్ని మనము తగ్గించేసుకుంటే ఏ ప్రమాదము వచ్చే అవకాశం ఉండదు. ఇది పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా కూడా సిమిలర్గానే వస్తుంది. రికెట్సియల్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ కోసం మనకు ఒక స్కోర్ కూడా ఉంటుంది. ఈ స్కోర్లో ఏంటంటే మనం ఏమేమి చూస్తామంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ మైట్ అనేది కొంచెం పొదలు చెట్లు గుబురుగా ఉన్న దగ్గర, గడ్డి ఎక్కువగా ఉన్న దగ్గర, అడవులు పల్లె ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఏమైనా ఉన్నారా, అందులోనూ దగ్గరలో పశువులు ఉంటే ఈ మైట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీ చుట్టుపక్కల పశువులు కానీ కొన్నిసార్లు కుక్కలు పిల్లులు ఇలాంటివి కూడా ఉన్నాయేమో అడుగుతూ ఉంటాం. ఇంత మాత్రమే కాకుండా 5 రోజులకి ఏమైనా మించిన జ్వరం ఉందా, అరిచేతులు అరికాళ్లలో ర్యాష్ వచ్చిందా, ఒళ్ళంతా కూడా ర్యాష్ ఏమైనా వచ్చిందా కూడా అడుగుతూ ఉంటాం. మాత్రమే కాకుండా ఇందాక మనం ఎష్కార్ అని మాట్లాడుకున్నాం కదా, అది ఫామ్ అయిన ప్రదేశాలలో మనకి లింఫ్ నోడ్స్ అనేవి గడ్డలు ఉంటాయి కదా, మామూలుగా మనకు గొంతు దగ్గర అక్కడంతా ఆ గడ్డలు కూడా పెద్దవవుతాయి. ఈ ఎష్కార్ ఎక్కడుందో దానికి సంబంధించిన గడ్డలు పెద్దవవుతూ ఉంటాయి. మెడలో అవ్వచ్చు, చంకలో అవ్వచ్చు, గ్రాయిన్ లేదా గజ్జలలో కూడా ఈ బిల్లలు కట్టే అవకాశం ఉంటుంది. సో వాటి కోసం కూడా మేము గమనించుకుంటాం. ఇంకా ఇందాక చెప్పిన పరీక్షలన్నీ కూడా చేసినప్పుడు మనకు వచ్చే ఆ స్కోర్ వాల్యూని బట్టి కూడా మనము బ్లడ్ టెస్ట్లో స్క్రబ్ టైఫస్ చేసినా చేయకపోయినా లక్షణాలు మనకి స్క్రబ్ లాగా అనిపించినప్పుడు మందులు మొదలు పెట్టేస్తూ ఉంటాము. ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఇది బాగా రికవర్ అవుతుంది. సో మీరు ఇప్పుడు స్క్రబ్ పెరిగింది కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఈ పరీక్ష చేయించేసుకుంటే సరైన ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. వైడాల్ చేసుకున్నా కూడా కేవలం దానికి మాత్రమే స్టిక్ అయిపోయి మిస్డయాగ్నోసిస్ మాత్రం చేసుకోకండి. సో ఇప్పుడు ఎలా ప్రివెంట్ చేయాలో కూడా మనం మాట్లాడుకున్న దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ మైట్స్ ఉన్న ప్రదేశాలలోకి మనం వీలైనంత వరకు వెళ్ళకూడదు. బట్ ఫార్మర్స్ కానీ అడవుల్లోకి వెళ్ళి పనులు చేసేవాళ్ళు, పశువులు ఉన్న వాళ్ళకైతే తప్పదు కదా, వాళ్ళ పని రీతిగా అయినా వాళ్ళు అలాంటి ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఒళ్ళంతా కవర్ చేస్తుండే బట్టలు వేసుకోవాలి. పిల్లలు కూడా పశువుల పాకల దగ్గర కానీ పొదల్లో గడ్డున్న దగ్గర ఆడుకుంటున్నప్పుడు ఫుల్ డ్రెస్ వేసుకోవాలి. వచ్చిన వెంటనే దాన్ని తీసేయాలి. ఒంటి మీద ఈ మైట్స్ ఏమైనా అతుక్కొని ఉన్నాయేమో కూడా గమనించుకోవాలి. వీలైనంత వరకు అలాంటి ప్రదేశాలకి వెళ్లకుండా ఉండాలి. 3 రోజులకు మించి ఫీవర్ ఉంటే మాత్రం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి. ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే కాంప్లికేషన్స్లోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువే ఉంటుంది. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి మేబీ ఇప్పుడున్న ఈ క్లైమేటిక్ కండిషన్స్ వలన సడన్గా కేసెస్ పెరుగుండొచ్చు.
దీనికి మంచి ట్రీట్మెంట్ అయితే ఉంది, బట్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా మనం చూసుకోవాలి. సో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు పెద్దలు అందరికీ ఈ వ్యాధి వస్తుంది. అందరిలోనూ ట్రీట్మెంట్ అయితే సిమిలర్గానే ఉంటుంది. సో జాగ్రత్త పడండి, భయపడకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియో వలన మీకు ఉపయోగకరమైన విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను. వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో ప్లీజ్ డోంట్ మిస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.